జాతకల కృష్ణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సెప్టెంబర్ 2వ తేదీన ఆమ సోమవారం వ్రతం ఒకటి జరగడం జరిగింది. ఆ రోజు మఘా నక్షత్ర యుద్ధంలో ఈ ఆమ సోమవార వ్రతం రావడం జరిగింది. అలాగే రేపు కూడా మఘా నక్షత్ర యుద్ధంలో ఆమ సోమవార వ్రతం అంటే అమావాస్య నాడు సోమవారం పడితే అది అమ్మ సోమవార వ్రతం కింద పరిగణించబడుతుంది. రేపు అలాగే అమావాస్య నాడు సోమవారం నాడు వచ్చిన ఈ అమా సోమవార వ్రతాన్ని ఆచరించడం అనేది పిల్లల్లో ఆటిజం కానీ పిల్లలకు కొన్ని సమస్యలు ఉండడం కానీ జరిగితే వారి పేరు మీదుగా లేదా వారిని తీసుకుని వెళ్ళి శివాలయంలో అభిషేకం చేయించడం, అలాగే శివాలయ ప్రదక్షిణ చేయడం చాలా విశేషంగా ఉంటుంది. అలాగే శివాలయ సందర్శనం జరిగిపోయిన తర్వాత మనకు దగ్గరలో ఉన్న రావి చెట్టుకు కూడా ప్రదక్షిణ చేయటం చాలా మంచిది. రావి చెట్టు మొదట్లో దీపం పెట్టి బెల్లం నైవేద్యంగా పెట్టి 109 లేదా 54 లేదా 27 లేదా 18 లేదా 9 ప్రదక్షిణ చేయటం చాలా విశేషంగా ఉంటుంది. అలాగే ఈ ఆమా సోమవార వ్రతం ఆచరించిన వారు ఎవరైనా కులమత భేదాలు లేకుండా వైద్యం పొందిన స్త్రీలు కానీ మగవారు కానీ పుణ్య స్త్రీలు కానీ అలాగే ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. రేపు వేగంగా స్నానం చేసి పాలు కంటే ఉన్నతంగా కొబ్బరికాయ, తేనె, పళ్ళరసాలని, తెల్లని పూలని, కడిగి ఆరబెట్టిన బియ్యం, శ్వేతాక్షితలు అంటారు వాటిని తీసుకొని శివాలయానికి వెళ్ళి పూజా కార్యక్రమాల అనంతరం చుట్టూ ప్రదక్షిణ చేయటం మంచిది. ఆ ధ్వజస్తంభాన్ని కలిపి ప్రదక్షిణ చేయటం మంచిది. ఆ శివాలయ సంస్కారాన్ని బట్టి ఒకవేళ శివలింగాన్ని పూజ చేసిన తర్వాత వచ్చే నీరు మనకు బయటికి కనిపించినట్లయితే అక్కడి నుంచి అటు నుండి అటుగా ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి ఒకటిగా లెక్కించడం జరగాలి. అలా 9 ప్రదక్షిణలు లేదా ఏకాదశం అంటే 11 ప్రదక్షిణలు చేయటం ఉత్తమం. శివాలయానికి 11 ప్రదక్షిణలు చేయటం ఉత్తమం. అలాగే శివాలయ ప్రదక్షిణలు పూర్తి చేసుకొని గృహానికి వచ్చి మరోసారి గృహంలో కాసేపు కూర్చొని మరలా స్నానం చేయాల్సిన అవసరం లేదు. మరలా వెళ్ళి రావి చెట్టు ప్రదక్షిణలు చేయటం విశేషంగా ఉంటుంది. రావి చెట్టు కూడా 12 ప్రదక్షిణలు చేయటం ఉత్తమం. లేదా 9, 18, 27, 54, 108 ఇలా కూడా చేయొచ్చు. మీకు ఏ విధంగా వెసులుబాటుగా ఉంటుందో ఆ విధంగా చేయండి. మీ పిల్లల్లో ఆటిజం కానీ పిల్లలకు ఇతరత్ర సమస్యలు కానీ ఉంటే వారికి చాలా చక్కగా ఉపకరించడం జరుగుతుంది. అలాగే అశ్విని మఘామూల నక్షత్ర జాతకులు ఎవరైనా పిల్లలు కానీ ఇంకెవరైనా కానీ ఉంటే వారు రేపు ఆమా సోమవార వ్రతాన్ని పురస్కరించుకొని మీ పిల్లలను శివాలయంకి మరియు రావి చెట్టు ప్రదక్షిణకు తీసుకుని వెళ్ళడం చాలా విశేషంగా ఉంటుంది. అలాగే రేపు గృహంలో నరఘోష నిమిత్తం కానీ ఇతరత్ర దుష్టిదోప నిమిత్తం కానీ ఇంకేమైనా గృహదోషాలు ఉంటే వారు రేపు 1 కేజీ పావు స్ఫటికను ఎర్రగుడ్డలో కట్టి మీ సింహద్వారానికి ఎదురుగా వేలాడదీయండి. 1 స్ఫటిక మాత్రమే చాలు. ఇతరత్ర ఏ వస్తువులను అందులో కలపాల్సిన అవసరం లేదు. ఉప్పు పటిక కట్టి ఆ ఉప్పు స్ఫటికకు ధూప వేస్తే చాలు. ధూపము మరియు దీపం కూడా చూపించడం మంచిది. దీపం ఎలా చూపిస్తామంటే దీపం పెట్టినటువంటి దీపాన్ని అక్కడ తీసుకొచ్చి ఇలా ఆ స్ఫటిక చూపించడం, అలాగే అగరబత్తిలో పొగం కూడా అలా చూపించడం ఉత్తమం. వీటన్నిటినీ చేసి సుఖ సంతోషాలతోనూ మీ పిల్లలు ఆనందంగానూ ఉండాలని కోరుకుంటూ మీ జాతకాల కృష్ణ. ఇప్పటికే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ జాతకాల కృష్ణ. ఓం నమో కాళీ దుర్గా మహాశక్తి నాయకి. స్వస్తి.